పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేవు. మధ్యలో ఈ ఆస్తులు అంతస్తులు అన్నీ కేవలం ఒక నాటకం మాత్రమే. ఈ పాటను ఒక్కసారి హృదయపూర్వకముగా వినండి. ఇది కేవలం పాట కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే ఒక హెచ్చరిక. ఇది విన్నాక మీ జీవితం మునుపటిలా ఉండదు, మీ ఆలోచన విధానం మారుతుంది. మట్టిలో పుట్టిన మనిషి నీవు మట్టికే చేరెదవు, గాలిలో కలిసే దీపం నీవు ఎన్నాళ్ళు వెలిగెదవు. అమ్మ కడుపులో మొదలాయను ఈ చిన్న ప్రయాణం, మరువకు నేస్తమా మరణమే దీనికి ముగింపు లేఖనం. ఎందుకు వచ్చావో తెలుసా ఈ లోకయాత్రకు, సృష్టికర్తను స్తుతించడానికి ఈ కొద్ది కాలము. శాశ్వతము కాదు ఈ లోకం, శాశ్వతము కాదు. నీవు సంపాదించిన ఆస్తిపాస్తులు నీతో రావు, నీవు ప్రేమించిన బంధుమిత్రులు కాటికి రారు. గడ్డి పువ్వు లాంటిదే ఈ మనిషి జీవితం, నీటి బుడగ లాంటిదే ఈ లోక వైభవం. యేసుని నమ్ముకో, నిత్య జీవం పొందుకో. లోకమంతా గెలిచిన నీ ఆత్మను కోల్పోతే లాభమేమిటి? మట్టిలో కలిసే ఈ దేహం కోసం పడే ఆరాటం కంటే మరణం లేని ఆత్మ కోసం చేసే పోరాటం మిన్న. మేడలు మిద్దెలు కట్టావు, రాజులా బ్రతికావు. ఊపిరి ఆగిన మరుక్షణమే శవమైపోతావు. కట్టుకున్న భార్య అయినా కన్నీరే కార్చును, కన్న బిడ్డలైనా గోతి వరకే వచ్చును. ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే పోతావు. పాపము మూట కట్టుకొని నరకానికి సాగతావా? కాలము కరిగిపోతుంది, ఆయుష్షు తరిగిపోతుంది. తీర్పు దినము ఒకటి ఉన్నది, సిద్ధముగా ఉన్నావా? యేసు రక్తం పాపమును కడుగును, శిలువ త్యాగం పరలోకం చేర్చును. శాశ్వతము కాదు ఈ లోకం, శాశ్వతము కాదు. నీవు సంపాదించిన ఆస్తిపాస్తులు నీతో రావు, నీవు ప్రేమించిన బంధుమిత్రులు కాటికి రారు. గడ్డి పువ్వు లాంటిదే ఈ మనిషి జీవితం, నీటి బుడగ లాంటిదే ఈ లోక వైభవం. యేసుని నమ్ముకో, నిత్య జీవం పొందుకో. గాయపడిన హృదయానికి మందు వేసేది, అలసిపోయిన ప్రాణానికి విశ్రాంతినిచ్చేది కేవలం ఆయన ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ నీ హృదయాన్ని తాకితే నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారుతుంది. ప్రపంచమంతా జయించిన నీ ప్రాణం పోతే లాభమేమి? అగ్ని ఆరదు, పురుగు చావదు ఆ భయంకర నరకంలో. రమ్ము ఓ పాపీ యేసు పాదాల చెంతకు, నీ హృదయం ఇప్పుడే ఇవ్వు రక్షకుడైన దేవునికి. యేసు పిలుచుచున్నాడు నీ కోసమే, రావనేస్తమా రావనేస్తమా. నీ పాపపు శిక్ష నుండి నిన్ను విడిపించడానికి ఆయన పిలుపు ఒక నిచ్చెన వంటిది. ఆ చేయి పట్టుకో, నిత్య జీవానికి చేరుకో.